జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్ నీనో ప్రభావం వల్ల వరి సాగును ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు నాణ్యమైన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పొలాస రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గజంగి నందయ్య, డిఏఓ భాస్కర్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, హార్టికల్చర్ అధికారి లత, వ్యవసాయ శాస్త్రవేత్తలు విజయ్ భాస్కర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్ నీనో వల్ల వర్షాలు లేవని, ప్రాజెక్టులో నీళ్లు లేక విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని అన్నారు. రైతులు సాగునీరు పొదుపుగా వాడాలని, భవిష్యత్తులో తీవ్ర నీటి కరువు రానుందని, 6 తడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని, డ్రిప్, ఎయిర్ గన్లను రైతులు వాడాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గత 4 నెలల నుండి రైతులకు ఎల్ నీనోపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు పాటించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఓకే సార్. ఉప సర్పంచ్ గారు ఈరోజు వ్యవసాయ సంవత్సరంలో మన యంత్రాంగం పూర్తిగా మన ప్రత్యేకంగా పట్టడానికి చూపించాలని అందుబాటులో అన్ని రకాల విత్తనాలు ఏదైతే పెసర్లు కావచ్చు, కందులు కావచ్చు, అంగులు కావచ్చు, మినుములు కావచ్చు, లేకపోతే శసమం, ఇలాంటి అన్ని రకాల పంటలు మా ప్రైవేట్ డీలర్లు మీటింగ్ పెట్టి దాదాపు ఎంతమంది రైతులైతే డైవర్టీలో అందరికీ మనోధైర్యం కల్పించే విధంగా విత్తనాలు అందుబాటులో ఇచ్చే విధంగా అందరూ డీలర్లు మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి చోట మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇది 2-3 నెలల నుంచి చెప్పడం జరుగుతుంది. మీ అందరికి అవగాహన ఉందనుకుంటున్నాను. ఉందా? ఎల్ నీనో అంటే కరువు. మనకి అనుకున్న టైంలో వర్షాలు రాలేదు. మనకి జూన్ మాసంలో అసలు వర్షాలు రాలేదు, అవునా? అసలు పసుపు వేయడం కూడా చాలా లేట్ అయింది, జస్ట్ బికాస్ వర్షాలు లేకపోవడం, భూమి బగబగ మళ్ళీపోవడం వల్ల. అయితే జూలై ఫస్ట్ వీక్లో కొంత వర్షం పడింది, దానికి నాట్లు పడ్డాయి, కొంత మేము డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇచ్చాము. కాకపోతే మనం జూలైకి 40% డెఫిసిట్ ఉంది మన రెయిన్ఫాల్. భూగర్భ జలాలు కూడా లాస్ట్ ఇయర్ 1 మీటర్ బిలో గ్రౌండ్ ఇది ఉంటే ఇప్పుడు 2-3 మీటర్లు తగ్గిపోయింది. ఇక వర్షాలు పడకపోతే సెప్టెంబర్, అక్టోబర్ కూడా ఇంకా భూగర్భ జలాలు తగ్గుతాయి. అంటే మేము ఎక్కడెక్కడైతే ఆయిల్ పంప్ పరంగా అట్లా తిరిగి చూస్తే బోరింగ్, బావిలలో కూడా నీళ్ళు చాలా మటుకి తగ్గినాయి. ప్రభుత్వం చాలా రైతుల కోసము దాదాపు ఈ 2 నెలల మే నుంచి మా వ్యవసాయ యూనివర్సిటీ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు మే నుంచి ఏప్రిల్ 27వ తారీఖు నుంచి నెల రోజుల వరకు రైతన్నలు ఏం చేయాలి, ఏం చేస్తే అధిక దిగుబడి పొందుతుందని చాలా నెల రోజులు అన్ని గ్రామాలలో తిరిగాము. అదేవిధంగా వ్యవసాయ శాఖ కూడా వాళ్ళ సహకారంతో వాళ్ళు కూడా బాగా తిరిగి రైతన్నలకు అన్ని సలహాలు ఇస్తున్నారు. డాక్టర్ సంజయ్ కిషోర్, సీనియర్ శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పొలాస. అయితే నేను ఇక్కడికి రాకముందు అపరాధ శాస్త్రవేత్తగా పనిచేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్లయితే మనకు అత్యంత అనుకూలంగా ఉండే పంటలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి అపరాలు, రెండవది జొన్న, సజ్జ లాంటి పంటలు. అయితే మనకు ఇక్కడ జగిత్యాల ఏంటంటే మనకు వాటర్ టేబుల్ కావచ్చు, ఇరిగేషన్ సోర్సెస్ బాగున్నాయి. కానీ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ లాంటి కొన్ని జిల్లాలు చూసినట్లయితే వాళ్ళకు వచ్చే యాన్యువల్ వర్షపాతం 450 mm, చాలా తక్కువ వస్తుంది. మన ప్రజాప్రతినిధులకు, రైతులకు ధన్యవాదాలు. నా పేరు గుల్లపేట గంగారెడ్డి, మన ఇప్పటి చైర్మన్. సరే, మనకు ఈ సంవత్సరం ఎండాకాలం ఉంది చూస్తే ఉన్నాము. మనం మీటింగులు అన్ని రకాల, ఎందుకంటే సన్నపాట్లు పెట్టుకొని ఈ రకాల ఒత్తిళ్ళు ఉన్నాయని దీనికి దొడ్డలు తక్కువ పెట్టుకొని చేసుకోవాలని మనం ఇప్పుడు 2-3 నెలలు మన మీటింగ్ నడుస్తున్నాయి. కానీ ఆన కూడా మనకు ఎన్నో ప్రభావం వల్ల మనకు ఎండాకాలమే తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడే కూడా రైతులు జాగ్రత్త పడ్డారు. అమ్మే షాపులలో ఎన్ని తెప్పించినా సరిపోలేదు ఈ పైవలకు చాలా గ్రామాలలో. ఎందుకంటే ఉన్న నీళ్ళేమో బావిలో గంటనే వెళ్తాయి, 2 గంటలు వెళ్తాయి.
పారేయాలంటేనేమో సరే ఇప్పుడు డ్రిప్ పెట్టినా కానీ ఒక రోజు తడవాలి, 1 ఎకరం 2 ఎకరాలు మనకు ఉంటే ఒక రోజంతా తగిన తర్వాత అదే డ్రిప్ ద్వారా ఒక్క పొట్టెతోని 1 ఎకరం 2 ఎకరాలు అంటే వారి ఓటర్ ప్రెషర్ బట్టి ఎకరం 2 ఎకరాలు నడపచ్చు. ఇప్పటికీ నీరున్న దగ్గర కొద్ది కొని ఇక ఆకాశంలో వర్షాలు వస్తాయి కావచ్చు అని చెప్పి సగం పెట్టుకొని చూస్తున్నారు. అటువంటిది బంద్ చేసుకొని మీరు ఆ ఉన్నదాన్ని ఇప్పుడు 6 తడి పంటలు ఏదైతే పెసర, మినుము, కంది ఏదైతే ఉందో అవన్నీ వేసుకొని మీరు లబ్ధి పొందాలని నా యొక్క మనవి. ఎందుకంటే మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రైతు నష్టపోవద్దని చెప్పి ఈ యొక్క పంటలకు శాస్త్రజ్ఞులను సూచించినారు. ఈ ఎల్లిన కరువు దృష్ట్యా రైతులకు మరి అండదండగా ఉంది. ప్రభుత్వం మన ప్రభుత్వ యంత్రాంగాన్ని మా దగ్గరికి పంపించి అన్ని రకాలుగా చెప్పారు. ఈ కరువుకు అనుగుణంగా ముఖ్యంగా రైతన్నలు మా అంతా కూడా పసుపులు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పసుపు లక్ష్మీపూర్ కానీ ఇక్కడ కూడా దాన్ని కాపాడుకుంటూ దాంట్లో ఉన్నటువంటి మక్క పంట కూడా ఏదో విధంగా పసుపుతో పాటు పండిపోతుంది. కాబట్టి ముఖ్యంగా వరి అనేది తగ్గించడం అనేది చాలా అవసరం. పసిఫిక్ సముద్రంలో లేచినటువంటి ఎల్ నినో అతివేడి కారణంగా ఎల్ నినో అనేది ఏర్పడడం జరిగింది. దానివల్ల వర్షాభావ పరిస్థితులు తక్కువ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 6 తడి పంటలు పండిస్తే బాగుంటుంది, వరి పంట అయితే సాగునీరు ఎక్కువ అవసరం పడుతుంది అనే ఉద్దేశం కొద్ది రైతులకు పరిశోధన శాస్త్రవేత్తలందరూ కూడా మనకు వివరించడం జరిగింది. చాలా మంది మనకు నీరు ఎక్కువ ఉండే కమాండ్ ఏరియా అంటే పూజపాటు మనకు ఉన్నది కాబట్టి మనకు నీటి విలువ తెలుస్తలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరే కానీ నీరు పోతుంటే కాలువలో కాలుతో కూడా సమానం చేసే స్థాయిలో మన రైతులందరూ లేవు. అంటే నీరు అనేది విచ్చలవిడిగా మనకు ఉన్నది కాబట్టి ఎప్పుడే కానీ నీరు మీద మనం దృష్టి పెట్టలేదు. నీరు ఇప్పుడు తక్కువ ఉండి ఎల్లిన ప్రభావంతో వచ్చే వర్గాల అందరూ దాని మీద దృష్టి పెడుతుంది. ఏదైతే 6 తడి పంటలు కావచ్చు, పంట మార్పిడి వ్యవస్థ కావచ్చు, ఈ రెండింటి మీద ఇప్పుడు సైన్స్ నుంచి ఇప్పటిదాకా మీకు చెప్పారు. వారి సూచనల ఆధారంగా మనం పండించినట్టయితే పంటలు అనేవి ఒక వరి పంటనే మన లాభం కాదు, ఇతర పప్పు దినుసుల వల్ల కూడా మనకు లాభం వస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. చీరిక వచ్చే వరకు ఆ వరిలో నీరు లేకున్నా కూడా వరికి ఏమీ కాదు. మొక్కజొన్న పండించినట్టును వరి పండించవచ్చు. అంటే ఎంత నీళ్లు ఆదా చేసినామో అర్థం చేసుకోండి. 6 తడిగా ఇంతకుముందు 6 తడిగా ఎందుకు చేయలేదు అంటే వరికి కలుపు అనేది ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో చేయకపోయేవారు. కలుపు రాకుండా ఉండడానికే నీళ్లు పెడతారు. యాక్చువల్గా నీళ్లు పెట్టని వరి పంటకు ఎక్కువ పిలకలు వస్తాయి, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వర్షాలు ఎట్లా పడతాయి? పడిన రోజు ఎక్కువ పడుతుంది, లేకపోతే పడదు. మరి పడిన రోజు ఎక్కువ పడిన వర్షాన్ని ఎట్లా కాపాడుకోవాలి? దీనికి ఫామ్ పాండ్స్ అనేది NRESలో స్కీమ్ ఉంది. ఇప్పుడు మన జిల్లాలో దాదాపు 2000 ఫామ్ పాండ్స్ టార్గెట్ ఉంది. ప్రతి గ్రామ పంచాయతీకి 20-25 టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని విరివిగా రైతులు ఉపయోగించుకొని ఆ పడ్డ నీళ్ళని 2 గుంటల ఫామ్ పాండ్స్లో కాపాడుకుంటే 2 పంటలు కూడా తీయచ్చు. 6 తడి పంటలు అయితే నీళ్లు రాకపోవడం వల్ల ఒకటి వర్షాలు లేవు, రెండవది కరెంటు తగ్గింది. ప్రాజెక్టులలో రాక చెరువులలో నింపుకోకపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా బాగా తగ్గింది. ఇప్పటికే 10 మీటర్ల లోతుకుపోయిన కొన్ని భాగాలు మన జగిత్యాల ప్రాంతంలో మంచిగా ఉన్నాయి. ఇలా సాయంత్రమే నా తోటలకు 10 నిమిషాలు ఫోన్ చేశాను. ఏ సంగతి వాళ్ళ చెరకు నీళ్ళు వచ్చాడే మనకి నీళ్ళు బతుకున్నాను. అదే మాట మా మాజీ సర్పంచ్ రైతునాయకుడు రవీంద్రెడ్డి గారు చెప్తే ఇద్దరం కొత్త అరే ఇట్లా అనుకున్నాను. అంటే నవ్వుకోవడం కాదు కానీ అవగాహన ఇంత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పడానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆ నీళ్ళని సూతుండగా మళ్ళీ అదే పాలకొచ్చి సార్ అవును తీయాలంటాడు, అన్ని తీయాలి, ట్రైన్ తేవాలి, ఎట్లయితే మన మామిడితోటి ఎండిపోదు, జవతోటి ఎండిపోదు అంటాడు. నాకు ట్రిప్ ఉంది, అతను తప్ప నీళ్ళు పడతాం అయినా కానీ నేనేప్పుడు నా పక్కలు ఎత్తుకోవాలి.
సారీ ఎప్పుడు చెప్పాడు 3 లక్షల కంటే 1,00,000 ఎకరాలు పంట పడదని. 1,00,000 ఎకరాలంటే ఎంత పడాలి? ఉదాహరణకి 15 ఎకరాలకు వాడదానికంటే అది 3 ఎకరాలు పడతాను అక్కడ ఎక్కడికి పోతుంది. నేను తోటకు 15 ఎకరాలకు ఎన్ని పడుతుందో 2 ఎకరాల పొలం అయితే అక్కడ ఎక్కువ పడుతుంది. కాబట్టి రైతులు ముందు కూడా నష్టపోతుందనే ఆలోచనతో ఈనాటి కార్యక్రమం. దాంట్లో భాగంగా హార్టికల్చర్స్ గారు చెప్పారు, చాలా సులువుగా చెప్పారు. ఆకుకూరలు అందరం తింటాము. ఆకుకూరలు ఆరోగ్యానికి కూడా అన్నిటికన్నా మంచిది. 40 రోజుల్లో పంట పడుతుంది. తప్పు పురుగచ్చు ఇంకేదో పోయినా బాగా పెట్టుబడి ఉండదు, నష్టం కాదు, మరోసారి వేసుకుంటాం. రెండవది ఏం చెప్తున్నారు శాస్త్రవేత్తలు? మందు వేసుకోమంటున్నారు. దాన్ని కూడా నీళ్ళు తక్కువ. ఇప్పుడే మిత్రుడు మా రైతు నాయకుడు రవీంద్ర రెడ్డి చెప్పాడు, వాటర్ ఎయిర్ గన్ పెట్టుకొని లేదా ఎయిర్ ట్రిప్ అంటే పైపు వేసి ఇట్లయితే నీళ్ళు అనబడతాయి. చాలా తక్కువ నీళ్ళతోటి డ్రిప్ మంచిది, కానీ ఇప్పటికిప్పటికి డ్రిప్ అప్లై చేసుకుని సబ్సిడీ చాలా టైం పడుతుంది. ఇవాళ కందులు ఎకరానికి 8 క్వింటాలు పడుతుంది. 10,000 రూపాయలు ఉన్నాయి. 75,000 రూపాయలు ఖర్చులు పోతాయి. 50 ఇంకా 10,000 వరకు పైపులు బయట ఇవ్వ మనకు. ఒకసారి కాకపోతే తీసాక మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకో పంట నువ్వు వేసుకో తర్వాత. అంటే ఒక్కసారి పెట్టుబడి పెడితే మనకు వచ్చే చాలా దాంతో మనకు నీళ్ళు ఆదా వీడు ఉండదు. మన భాస్కర్ గారు చెప్పారు, మిగతా అంతా బీడుంది. 2,20,000 ఎకరాలు వచ్చింది. 2,20,000 ఎకరాలు బీడు ఉంది. అంటే కరువు అంత ఉందని ప్రభావం వేరే రాష్ట్రాల్లో కూడా. సో ఎక్కడున్నా మన వరకైతే ఇంతకుముందు శాస్త్రవేత్తలు చెప్పినట్టు చేయడం దాంతో పాటుగా అవసరమైతే మన పరిశోధన సంస్థలు అడగడం, వ్యవసాయ అధికారులు ఉంటున్నారు, హార్టికల్చర్ ఆఫీసర్ కూడా కలెక్టరేట్లో ఉంటున్నారు. మనం అడిగి తక్కువ నీళ్ళతోటి తక్కువ వ్యవధిలో పండే పంటలను మనం పండించుకోవాలి.